అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఈసారి ఏపీలో ఎన్నికల పోరాటం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. ముఖ్యమంత్రి జగన్ సింగిల్గానే బరిలోకి దిగారు. జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ, జనసేన జతకట్టాయి. కాంగ్రెస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించింది. బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కోరుకుంటున్నారు. ఈ సమయంలోనే బీజేపీ మెగా స్కెచ్ సిద్ధం చేస్తోంది. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలో బీజేపీ రాజకీయం ఏంటనేది క్రమేణా క్లారిటీ వస్తుంది. టీడీపీ, జనసేనతో బీజేపీ కలవడం పైన కొత్త సందేహాలు మొదలవుతున్నాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందని 2014 నాటి పొత్తులు రిపీట్ చేయాలని చంద్రబాబు, పవన్ ఆశిస్తున్నారు. కానీ బీజేపీ నుంచి ఇప్పటివరకు స్పష్టత లేదు. తెలంగాణలో బీసీ నినాదంతో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం పెరిగింది. బీజేపీ ప్రస్తుతం జనసేనతో పొత్తు కొనసాగిస్తుంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతోనే తమ పొత్తు అనే అంశాన్ని స్పష్టం చేస్తుంది. టీడీపీతో కలుస్తుందా లేదా అనేది తేల్చడం లేదు. ఏపీలో కాపు, కమ్మ వర్గాలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పురంధేశ్వరికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. పవన్తో పొత్తు ద్వారా కాపు మెజారిటీ వర్గం తమ వైపు ఉంటుందని భావిస్తోంది. ఇక ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్య నేతల సమాచారం. చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా యూపీఏ 2లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. పవన్తో పొత్తు కొనసాగిస్తూ చిరంజీవిని రాజ్యసభకు పంపడం ద్వారా ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తుంది. మరి బీజేపీ ఆఫర్ను సినిమాల్లో బిజీగా ఉంటూ దాదాపు రాజకీయాలకు దూరమైన చిరంజీవి అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.